ఈ రోజు వచ్చేసి డీజిల్ వేరియంట్స్ అయితే వెహికల్స్ అయితే చూపిస్తాను. మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి ఆ డెడ్ ఎండ్ వరకు స్కార్పియోస్ చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. నెక్స్ట్ వెహికల్ కోసం మాట్లాడితే నెక్స్ట్ వెహికల్ వచ్చి 2013 మోడల్, ఇది కూడా డీజిల్ వెహికల్. సో ఇవాళైతే అన్ని A to Z మీ రిక్వైర్డ్ ప్రకారం డీజిల్ వెహికల్స్ అయితే తీసుకొచ్చాను. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు వచ్చేసి నేను KB మోటార్స్ దగ్గర అయితే వచ్చాను. వీళ్ళ దగ్గర అయితే మల్టిపుల్ డీజిల్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. స్కార్పియో మనకి చాలా మంచి వెహికల్స్ అయితే ఉన్నాయి. స్కార్పియో కాకుండా షిఫ్ట్ అయితే చాలా మల్టిపుల్ వెహికల్స్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియోలో అయితే మనకి డీజిల్ వెహికల్స్ A to Z డీజిల్ వెహికల్స్ అయితే చూపించడానికి అయితే ట్రై చేశాను. సో వెళ్ళేసి ఒకసారి కనుక్కుందాం ప్రైజెస్ నెగోషియబుల్ ఉంటాయా లేవా, ఇంకొకటి వెహికల్స్ ఎలా ఉన్నాయి కనుక్కుందాం రండి. సో ఫ్రెండ్, ఫస్ట్ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ 2014 మోడల్ VDI డీజిల్ వెహికల్ లో అయితే ఈ వెహికల్ అవైలబుల్. ఈ రోజు వచ్చేసి డీజిల్ వేరియంట్స్ అయితే వెహికల్స్ అయితే చూపిస్తాను. మీరు చూడొచ్చు షిఫ్ట్ వెహికల్స్ డీజిల్ లో అయితే చాలా మల్టిపుల్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ వెహికల్ టైర్స్ కోసం మాట్లాడితే టైర్స్ వచ్చేసి మనకి 80 to 90% టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. పెద్ద యాక్సిడెంట్, ఫ్లడ్ అట్లాంటి ఏవి లేవు. వెహికల్ కి చిన్న మైనస్ టచ్అప్స్ అయితే జరిగినాయండి. వెహికల్ నంబర్ చూడొచ్చు. వెహికల్ నంబర్ వచ్చేసి మనకి 1414. ఈ వెహికల్ వచ్చేసి మనకి కేబీ కార్స్ లో అయితే అవైలబుల్ ఉంది. వెహికల్ కి అలై వీల్స్ అయితే రాదు. వెహికల్ VDI ఇది. ఒకసారి మనం ఇంటీరియర్ లో చూస్తే, ఇంటీరియర్ లో వచ్చేసి మనకి 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్, పవర్ స్టీరింగ్, టచ్ స్క్రీన్, లెదర్ సీట్స్. ఈ వెహికల్ లో ఈ విధంగా అయితే ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ వెహికల్ కిలోమీటర్ గురించి కనుక్కుంటే కిలోమీటర్ వచ్చేసి 81,000 కిలోమీటర్స్ డ్రైవ్ అయిన ఉంది. ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి మన 4,50,000 అంటున్నారు. ప్రైస్ ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వెహికల్ కోసం మాట్లాడితే నెక్స్ట్ వెహికల్ వచ్చి 2013 మోడల్, ఇది కూడా డీజిల్ వెహికల్. సో ఇవాళైతే అన్ని A to Z మీ రిక్వైర్డ్ ప్రకారం డీజిల్ వెహికల్స్ అయితే తీసుకొచ్చాను. సో కిలోమీటర్ గురించి కనుక్కుంటే కిలోమీటర్ వచ్చేసి 91,000 కిలోమీటర్స్ డ్రైవ్ అయిన ఉంది. ప్రైస్ వచ్చేసి 370 అంటున్నారు. ప్రైస్ ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ ఉంటుంది. టు నెక్స్ట్ డీజిల్ లో అయితే మీకు మల్టిపుల్ వెహికల్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వెహికల్ వచ్చేసి 2015 మోడల్ వైట్ కలర్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. అన్ని వెహికల్ లో మీరు చూడొచ్చు ఈ వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉంది. చూడొచ్చు ఈ వెహికల్ నంబర్ అయితే మనకి 8762 నంబర్ చూడొచ్చు. ఈ నంబర్ ఉంది వెహికల్ కి. సింగిల్ ఓనర్ అని చెప్పలేం. ఏ వెహికల్ కి అయినా మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు. వెహికల్స్ అయితే చాలా నీట్ కండిషన్ లో ఉన్నాయి. ఈ వెహికల్ టైర్స్ చూసుకుంటే 4 బ్రాండ్ న్యూ టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంటీరియర్ లో వస్తే మనం ఇంటీరియర్ అయితే ఈ కండిషన్ లో ఉంది. 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్. ఈ వెహికల్ లో అయితే మనకి టచ్ స్క్రీన్ అయితే అవైలబుల్ లేదు. కాకపోతే ఇంటీరియర్ అనేది చాలా అంటే చాలా నీట్ గా మెయింటైన్ చేశారు కస్టమర్. చాలా నీట్ గా ఉంది. ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ అయితే అవైలబుల్ ఉంది ఈ వెహికల్ కి. సో ఈ వెహికల్ కిలోమీటర్ గురించి కనుక్కుంటే కిలోమీటర్ వచ్చేసి 88,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయిన ఉంది. ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి 470 అంటున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే డీజిల్ వేరియంట్ లో వెహికల్ నంబర్ చూడొచ్చు. ఫ్యాన్సీ నంబర్ 0400. ఈ వెహికల్ 2019 మోడల్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ కోసం మనం చూసినా చాలా మిడ్ కండిషన్ లో ఉంది వెహికల్. చూడొచ్చు పెద్ద యాక్సిడెంట్ కాకుండా చిన్న స్క్రాచెస్ కూడా లేదు. చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉంది. ఈ వెహికల్ కి అయితే మనకి ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమే ఉంది. టచ్ స్క్రీన్ అయితే లేదు ఈ వెహికల్ కి. ఎక్స్టీరియర్ ఇంటీరియర్ మొత్తం చూపిస్తాను. మైనర్ 2 to 4 స్క్రాచెస్ ఇట్లా చిన్నవి అంతే. టైర్స్ కూడా చూడొచ్చు బ్రాండ్ న్యూ టైర్స్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడైతే KB మోటార్స్ లో ఏ వెహికల్ తీసుకున్నా టైర్స్ అనేది బ్రాండ్ న్యూ టైర్స్ అయితే ఉన్నాయి. సో ఇంటీరియర్ లో 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ అయితే అవైలబుల్ ఉంది. వెహికల్ చూడొచ్చు ఈ కండిషన్ లో ఉంది. సీట్స్ చూడొచ్చు. సీట్స్ అనేది చాలా అంటే చాలా నీట్ గా ఉన్నాయి. కొత్త సీట్స్ ఉన్నాయి ఈవెన్ అది. సో ఈ వెహికల్ కిలోమీటర్ గురించి కనుక్కుంటే కిలోమీటర్ వచ్చేసి 92,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయిన ఉంది. ప్రైస్ గురించి మాకు కనుక్కుంటే ప్రైస్ వచ్చేసి 5,50,000 అంటున్నారు. ప్రైస్ ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో వెహికల్స్ అయితే చాలా మల్టిపుల్ వెహికల్స్ ఉన్నాయి. మీరు కావాలంటే మీ మెకానిక్ కూడా తెచ్చి చూపించుకోవచ్చు. సో నెక్స్ట్ వెహికల్ దగ్గర వెళ్దాం రండి. సో కమింగ్ టు నెక్స్ట్ వెహికల్ వచ్చేసి స్కార్పియో బ్లాక్ కలర్ లో అయితే అవైలబుల్ ఉంది. ఫుల్లీ టాప్ ఎండ్ వెహికల్ ఇది. ఈ వెహికల్ వచ్చేసి మనకి KB కార్ లో అయితే అవైలబుల్ ఉంది. సో ఈ వెహికల్ వచ్చేసి మనకి ఓన్లీ 450 అంటున్నారు. ప్రైస్ ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ ఉంటుంది. ఫుల్లీ టాప్ ఎండ్ వెహికల్. వెహికల్ వచ్చేసి 2011 మోడల్, ఫుల్లీ మింట్ కండిషన్ లో ఉంది. వెహికల్ చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్, డామేజెస్, యాక్సిడెంట్ ఏవి లేవు. చిన్న స్క్రాచెస్ ఉన్న వలన అయితే టచ్అప్ అయితే జరిగింది ఈ వెహికల్ కి. ఈ వెహికల్ కూడా ఫుల్లీ టాప్ ఎండ్ అమోక్ ఇంజన్ రావడం జరుగుతుంది. 4 బ్రాండ్ న్యూ టైర్స్ అయితే అవైలబుల్ ఉంది. ఫుల్లీ టాప్ ఎండ్ వెహికల్ ఇది. ఈ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 4,50,000. సేమ్ ప్రైస్, నెగోషియబుల్. కమింగ్ టు నెక్స్ట్ వెహికల్ 2009 మోడల్. ఈ వెహికల్ కూడా చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ కండిషన్ ఉంది. ఈ వెహికల్ కూడా ఫుల్లీ టాప్ ఎండ్ వెహికల్ ఉంది. ఈ వెహికల్ కి అలై వీల్స్ అనేది కొంచెం మోడిఫైడ్ గా చేపించుకున్నారు. చాలా బాగుంది. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ వెల్ మెయింటైన్ ఉంది వెహికల్. వెహికల్ నంబర్ కూడా మనకి 1616 ఫ్యాన్సీ నంబర్ ఉంది. ఈ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి
350 అంటున్నారు, ప్రైస్ ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే ఈ వెహికల్ కూడా ఫుల్లీ టాప్ అండ్ 2012 మోడల్. ఈ వెహికల్ కూడా సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. ఈ వెహికల్ ప్రైస్ గురించి కనుక్కుంటే 520 అంటున్నారు, నెగోషియబుల్. ఈ వెహికల్ చూసుకున్నా, ఈవెన్ ఈ 2 వెహికల్స్ చూసుకున్నా మనకి ఎటువంటి ఫ్లడెడ్ యాక్సిడెంట్ అట్లాంటి ఏవి లేవు. ఈ వెహికల్ అయితే మనకి ఒరిజినల్ పెయింట్ లో అయితే ఉంది. సో ప్రైస్ కూడా చెప్పాను కదా, వన్స్ మోర్ టైం ప్రైస్ రిపీటింగ్, 520 అంటున్నారు, ప్రైస్ ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మనకి 2013 మోడల్ వెహికల్. ఈ వెహికల్ చూసినా కూడా మనకి ఫుల్లీ టాప్ అండ్ వెహికల్. మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి ఆ డెడ్ ఎండ్ వరకు స్కార్పియోస్ చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. అన్ని ఫుల్లీ టాప్ అండ్ వెహికల్స్, మనకి డీజిల్ వేరియంట్ కానీ పెట్రోల్ వేరియంట్ అన్ని వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ వెహికల్ 2013 మోడల్. ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి 6 lakhs అంటున్నారు, ప్రైస్ ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. వెహికల్ కి టైర్స్ వచ్చేసి మనకి 60 to 70% టైర్స్ ఉన్నాయి. లెదర్ సీట్స్, వెహికల్ ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్, టచ్ స్క్రీన్ అన్ని రావడం జరుగుతుంది ఈ వెహికల్. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి XUV 500 W8 మోడల్, 2013 మోడల్. నెక్స్ట్ వెహికల్ 2012 మోడల్. ఈ 2 వెహికల్స్ కూడా చూడొచ్చు, నీట్ కండిషన్ లో ఉంది. 2013 మోడల్ అయితే వెల్ మెయింటైన్ ఉంది వెహికల్, ఫుల్లీ టాప్ అండ్ W8 వెహికల్. ఈ వెహికల్ కి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉంది. లెదర్ సీట్స్, ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్, టచ్ స్క్రీన్, క్రూజ్ కంట్రోల్ కూడా రావడం జరుగుతుంది వెహికల్ కి. ఈ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి 6 lakhs అంటున్నారు, ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది. ప్రైస్ అనేది 550 అంటున్నారు, ప్రైస్ ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ ఉంటుంది. ఈ వెహికల్ చూసుకుంటే మనకి 4 బ్రాండ్ న్యూ టైర్స్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ బంపర్ ప్రొటెక్టర్స్ ఆల్సో అవైలబుల్ ఉంది ఈ వెహికల్ కి.